అండ్ ఈ వీడియోలో ఇంకొన్ని వెయిట్ లాస్ టిప్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. పట్టుదలతో ఉండి మనం వెయిట్ లాస్ అయ్యేంత వరకు డైట్ అన్నది స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి. ఫస్ట్ మనము వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు ఎంత వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాం, ఇప్పుడు నీ ప్రెసెంట్ వెయిట్ ఎంత ఉంది, నీ హైట్ కి తగ్గట్టే అవ్వాలన్నమాట. నీ హైట్ కి నువ్వు ఎంత వెయిట్ ఉన్నావు, ఎంత తగ్గాలనుకుంటున్నావు, అంత తగ్గేంత వరకు నువ్వు స్ట్రిక్ట్ గా డైట్ మెయింటైన్ చేయాలి. డైటింగ్ అంటే చాలా మంది ఫుడ్ మానేయడము, ఫుడ్ కంప్లీట్ గా తినకుండా ఉండడము అని అనుకుంటారు. కాదు, ఫుడ్ తినాలి, కానీ ఎంత క్వాంటిటీలో తినాలో అంత క్వాంటిటీలో తినాలి, అండ్ టైం కి తినాలి, అండ్ హెల్దీ ఫుడ్ తినాలి. అది డైటింగ్ అంటే. అండ్ రిమెంబర్, డైటింగ్ చేసేటప్పుడు ఫుడ్ మాత్రం కంప్లీట్ గా అస్సలు మానేయొద్దు. ఫుడ్ కంప్లీట్ గా మానేస్తే వెయిట్ లాస్ రిజల్ట్ మీకు తొందరగానే కనిపిస్తుంది. కనిపించినప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇట్లా ఫుడ్ తినకుండా ఉంటే వెయిట్ లాస్ ఈజీగా అయిపోతున్నాం అని అనుకుంటారు. కానీ తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి, లైక్ ఊరికే సిక్ అయిపోతూ ఉంటారనమాట. అందుకని చెప్పి ఫుడ్ అన్నది కంప్లీట్ గా మానేయొద్దు, క్వాంటిటీ అన్నది తగ్గించాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ 1 o'clock కి మీరు లంచ్ చేస్తున్నారు అనుకోండి, దానికంటే ఒక 15 minutes, హాఫ్ అన్ అవర్ ముందు మీరు వాటర్ తాగండి. ఒక 1-2 glasses వాటర్ తాగండి. దానివల్ల ఏంటంటే మనకి స్టమక్ ఫుల్ గా అనిపిస్తుంది. తర్వాత మనం ఎక్కువ రైస్ తినలేకపోతాం అనమాట. మీ ప్లేట్ సైజ్ ని తగ్గించండి అనమాట. చిన్న ప్లేట్ తీసుకొని తక్కువ క్వాంటిటీలో రైస్ తీసుకోండి. మీరు ఇంతకు ముందు ఒక ఫుల్ కప్ తీసుకుంటే ఇప్పుడు ఒక హాఫ్ కప్ తీసుకోండి అట్లా. సో ఇంకొన్ని టిప్స్ ఏంటంటే, మనం రైస్ తినేటప్పుడు కానీ ఎక్కువ గబగబా ఇట్లా పెద్ద పెద్ద ముద్దలు పెట్టుకొని తినకుండా కొంచెం కొంచెంగా తింటూ మెల్లిగా కంప్లీట్ గా చీవ్ చేయాలన్నమాట. కంప్లీట్ గా నమలాలి. మనం పెట్టుకున్న రైస్ అంతా మంచిగా కంప్లీట్ గా నమిలి మింగాలన్నమాట. అప్పుడు మనకి కొంచెం తినేసరికి ఫుల్ అయిపోయిందన్న ఫీలింగ్ వస్తుంది. అప్పుడు మనం ఎక్కువ రైస్ తినలేకపోతాం అనమాట. ఇంకా మోర్ ఫాస్టర్ వెయిట్ లాస్ టిప్స్ నేను లాంగ్ వీడియోలో షేర్ చేసుకున్నాను, కింద ట్యాగ్ చేస్తాను, డెఫినెట్ గా చూడండి, చాలా యూజ్ అవుతుంది.